ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే టీటీడీ లడ్డూ వ్యవహారం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. నేను చెప్పినట్టుగా వాళ్ళ సొంత గదిలో సొంత వీడియో రికార్డింగ్లో పెట్టుకున్నాడు. ఇక్కడే సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేటప్పుడు వెనకమాల కబోర్డ్స్లో కొన్ని పుస్తకాలతో పాటు 3 సిలువలు కూడా ఉన్నాయి. అంటే ఆ క్రిస్టియన్కి సంబంధించినటువంటి సిలువలు ఉంటాయి కదా, సో ఆ సిలువలు కూడా ఉన్నాయి. సరే ఏదైనా ఉండొచ్చు, దాని గురించి మనమేం మాట్లాడట్లా. ఈ సిలువలు అంటే లైవ్ జరుగుతుండగానే గుట్టు చప్పుడు కాకుండా పక్కకు తీశారు. అంటే లైవ్ మొదలైనప్పుడేమో వెనకమాల సిలువు బొమ్మలు ఉన్నాయి, లైవ్ అయ్యేటప్పటికి సిలువు బొమ్మలు లేవు. ఏంట్రా ఏదో తేడా కొడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాల, ఏదో తేడాగా కనపడుతుందని చెప్పి ఆలోచించి కొంచెం వెనక్కే ముందుకి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ మధ్యలోనే దాన్ని జాగ్రత్తగా పక్కకు తప్పించేశాడు. అందుకే చెప్పింది వాళ్ళు ఎందుకు మీడియాను లోనకి రానివ్వరు అంటే, ఎందుకు వాళ్ళ కెమెరాలోనే వాళ్ళ మనుషులతోనే రికార్డ్ చేసేస్తారు అంటే ఇలాంటి పనులు చేసుకుంటారు కాబట్టి. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తీశాడంటే మాట్లాడేదేమో టీటీడీ టెంపుల్కు సంబంధించి, వెనకమాల సిలువు బొమ్మలు పెట్టుకుని టీటీడీ గురించి మాట్లాడితే భక్తులు విశ్వసిస్తారా? విశ్వసించరు. కాబట్టి ఏం చేశాడు, పాపం సగం రికార్డ్ అయిన తరువాత ఎవరో చెప్పుకుంటారు. మరి ఎలా తెలిసిందో వెంటనే ఏం చేశారంటే కెమెరాను కొద్దిగా జూమ్ చేసి నీట్గా పక్కన ఆర్మర్లో ఉన్న వాటిని తీసేశారు. నేను మీకు లైవ్లోనే చూపిస్తా. ఒక ఛానల్లో వేసినటువంటి లైవ్ను పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది, ఇందులో అబద్ధమేమి ఉండదు. మేము ఒకసారి నేను ఆ లైవ్ మీకే చూపిస్తా, చూడండి ఒకసారి. సో ఇది ఆ ఏబిఎన్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి లైవ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అంటే లైవ్స్లోకి వెళ్తే 2 రోజుల క్రితం లైవ్స్ చూద్దాం మనం ఒకసారి. ఇదిగో ఇక్కడ కరెక్ట్గా 2 డేస్ వెనక్కి వెళ్తే లడ్డూ వివాదంపై సజ్జల సంచలన ప్రెస్ మీట్ అని చెప్పి ఒక లైవ్ అయితే ఉందో, ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి మీ ముందే. సో ఇది సజ్జల రామకృష్ణ, నేను వాయిస్ అయితే తీసేశాను. సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ ప్రెస్ మీట్ మనం డైరెక్ట్గా యూట్యూబ్ నుంచే తీసుకున్నాం ఇప్పుడు. సో సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది. ఇక్కడ కేవలం గొట్టాలు మాత్రమే ఉంటాయి, లోనెవరో ఆ ప్రతినిధులు అయితే ఉండరు. సో ఇక్కడ ఈ లైవ్ జరుగుతున్న సమయంలో చూడండి, ఇది స్టార్ట్ అయింది దాదాపు 2 గంటలు ఉన్నట్టుగా లైవ్ అయితే చూపించారు. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా 3 సిలువలు ఉన్నాయి. క్రిస్టియానిటీకి సంబంధించి సిలువలు అంటే మీకు తెలుసు కదా. సో 3 ఇదిగో ఇక్కడ కింద రాళ్ళు ఉన్నాయి, 3 సిలువలు ఉన్నాయి, ఇటుపక్క మొత్తం పుస్తకాలు ఉన్నాయి. సో ఇది లైవ్ స్టార్ట్ అయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇది మనం లైవ్లో ఉన్నాం, దీంట్లో ఎటువంటి మార్పింగ్ లేదు, ఇటువంటి ఫేక్ లేదు. ఎప్పటి వరకు ఉంది ఈ లైవ్ ఇలాగంటే దాదాపుగా 39 నిమిషాల వరకు బాగానే ఉంది. ఇదిగో ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది చూడండి, 38 నిమిషాలు 39 నిమిషాల వరకు ఉంది. సో ఇక్కడ మనకు కనపడతానే ఉన్నాయి, ఇవైతే తీలా ఇప్పటి నుంచి కనపడవు చూడండి. 39 నిమిషాల తర్వాత కనపడవు చూడండి. ఇప్పుడు లైవ్లోనే ఉన్నాం, నేనేం కట్ చేయట్లా, ఆటోమేటిక్గా నడుస్తుంది అది. సో చూడండి ఇక్కడ ఒకసారి 39 నిమిషాలు వచ్చిన తర్వాత జూమ్ చేస్తాడు దాన్ని. సో జూమ్ చేశాడు కదా, ఇదిగో ఇప్పుడు జూమ్ చేశాడు చూడండి. ఈ జూమ్ అవుట్ అయ్యేటప్పటికి అవి ఉండవు చూడండి. మీకు కావాలంటే తీసేటప్పుడు నేడు కూడా కనపడుతుంది, ఒకసారి చూడండి. ఓకే, జూమ్ చేశాడు ఒక 10 నిమిషాలు 10 సెకండ్లు 20 సెకండ్లో జూమ్ చేశాడు. సో జూమ్ వైట్ పేపర్ మీద కూడా జూమ్ వేసి చూపిస్తున్నాడు బాగానే. ఓకే, బాగుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు నీడ కనపడింది చూసారా, మీకు ఒక 10 సెకండ్లు వెనక్కి వెళ్తే కనపడుతుంది. ఇప్పుడు చూడండి, తీసేటప్పుడు అక్కడ నీడ కనపడుద్ది, అంటే ఒక వ్యక్తి ఎవరో తీస్తున్నాడు దాన్ని, ఆ నీడ ఇక్కడ కనపడుద్ది మీకు. ఇక్కడ అదిగో తీసిన చేతి నీడ మీకు అక్కడ కనపడుద్ది. మీరు స్లో మోషన్లో మీరు వెళ్ళి చూడండి ఏమైపోయినాయి. ఇప్పుడు ఆ సిలువలు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, సిలువలు లేవు. 10 సెకండ్లు జూమ్ చేసి 20 సెకండ్లు జూమ్ చేసి ఈ మధ్యలో ఏం చేశారు, ఈ పక్కనే ఉన్నటువంటి సిలువల్ని తీసేశారు. ఎందుకని తీసేశారు? వాస్తవానికి వాటిని తీసినా తీయకపోయినా ఎవరు అడగరు. ఎందుకు తీసేశారంటే పవిత్రమైనటువంటి టీటీడీ గురించి మాట్లాడేటప్పుడు వెనకమాల క్రిస్టియన్ సిలువలు పెట్టుకుంటే హిందువులు యాక్సెప్ట్ చేస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది నమ్మశక్యమని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి ఏం చేశారు, లైవ్ మధ్యలో వాటిని తీసేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మనం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంటే పాపం వైసీపీ వాళ్ళు నమ్మలా, పాపం పెచ్చోళ్ళు, వాళ్ళకేం తెలియదులే, మా వాళ్ళకి నిజంగానే జనం వచ్చారేమో అనుకునేవాళ్ళు ఆడంతా కూడా. కానీ వాస్తవం ఏంటి, జనం వచ్చేవాళ్ళు కాదు, విఎఫ్ఎక్స్ ఎడిట్ చేసేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అది ఎడిట్ చేసి వదులుతురు, కానీ ఎందుకులే ఒకసారి జూమ్ చేసి జూమ్ అవుట్ చేసేలోపు అవి తీసేయొచ్చు కదా అని చెప్పి తీసేసి లైవ్లో అడ్డంగా దొరికిపోయారు. మరి ఎవరు తీయమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వెనకమాల సిలువల్ని? ఎవరైనా నిన్ను సిలువలు తీయమని అడిగారా? ఎందుకు తీసావు అంటే నీలో ఒక అభద్రతా భావం ఉంది. నేను వెనకమాల సిలువలు పెట్టుకుని మాట్లాడితే ప్రజలు నమ్మరు, యాక్సెప్ట్ చేయరు, హిందువులు అసలే నమ్మరు. నేను మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు, నేను మాట్లాడే దాంట్లో ఎటువంటి వాస్తవికత లేదని ప్రజలకు అర్థమైపోద్ది అనే కదా నువ్వు వెనకమాల సిలువలు తీసేసావు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా అడ్డంగా దొరికిపోతానని అనుకుని ఉండవు పాపం. దాదాపు 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఇలాగ అడ్డంగా దొరికిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక లైవ్ మొత్తం కూడా మీకు ఎక్కడా ఉండదు, ఈ సిలువ లైవ్ మొత్తం కూడా ఎక్కడా ఉండదు.